అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి గోనే. ఏంటండి ఎప్పుడు ఒకేలాంటి చికెన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా వెరైటీగా ట్రై చేసి పెట్టండి. సరే కానీ మీరేం వెరైటీగా చేశారని అడుగుతున్నారు అనుకుంటా. సో చూపిస్తాను చూడండి. ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 3 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నాను, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. కరివేపాకు చికెన్ ఏంటి అనుకుంటున్నారా? అదే అండి ట్విస్ట్. కరివేపాకు చికెన్ చేయబోతున్నాను. నేనైతే దీన్ని గ్రీన్ చికెన్ టైప్ చేయబోతున్నానండి. సో దీంట్లో నేను మిర్చితోనే ఎక్కువగా కారం ఉండేలాగా చూసుకుంటున్నాను. కారం తక్కువ వేస్తున్నాను. సో ఆయిల్ వేసి దాంట్లో మనము 6 నుండి 7 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. 1.5 అలా ఆనియన్స్ అయితే వేసుకున్నాను. చూపించినని వేయించుకొని తర్వాత అవి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కొబ్బరి వేసుకున్నానండి, ఎండు కొబ్బరి. అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఏమైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటున్నాం కదా, కరివేపాకు 2 గుప్పెలంతా తీసుకున్నానండి. అది కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు రంగు మారితే సరిపోతుంది. సో ఇలా వేయించుకోవాలి మనము. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది. సో ట్రై చేసే చెప్తున్నాను కదా. సో ఈ రకంగా వేగితే సరిపోతుందని చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి మొత్తం అంతా కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా చల్లారాలి. కొద్దిగా చల్లారేలోపు మనం ఈలోపు కర్రీ ప్రాసెస్ అనేది చేసుకుందాం. ఓకేనా? సో అంతా కూడా మిక్సీ జార్లో తీసేసుకున్నాను. సో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కర్రీ కోసం. ఇప్పుడు ప్రాసెస్ వేయించుకొని దాంట్లో కొద్దిగా సాజీరా వేసుకున్నాను. మసాలా ఇలాంటివి ఏం అవసరం లేదు. వేసుకొని మిగిలిన ఆనియన్ పచ్చిమిర్చి ఉంది కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అని కొంచెం వేయించుకోవాలి రంగు మారే వరకు. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనము ఏవైతే మిక్సీలో వేసుకున్నామో దాన్ని అయితే మిక్సీ చేసేసుకుందాం. ఈ మిక్సీ కూడా మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోకండి. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. కరివేపాకు కదా, అది తింటుంటే తగులుతుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను చూపించినట్టు ఇలా చేసుకుంటే బాగుంటుంది, సరిపోతుంది మనకి. సో మొత్తం అంతా పేస్ట్ కూడా నేను ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత కదా అందులో అయితే వేసేసుకున్నాను. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన కూడా అంత ఏమి ఉండదండి. కొద్దిగా ఏమైనా ఉంటే పోయేలాగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఒక 1-2 మినిట్స్ అంతే. తర్వాత అది వేగిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న 1 kg చికెన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి మొత్తం అంతా కూడా. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా యమ్మీ టేస్ట్ ఉందంటారు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే పక్కా చెప్తాను, మా పిల్లలైతే హ్యాపీగా తిన్నారు, అందుకే చెప్తున్నా. సో అది వేగుతున్న టైంలోనే మనం అయితే 1 స్పూన్ పసుపు వేసాను, అలాగే 1 స్పూన్ అల్లం కూడా వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తినేలాగా చేసినా కూడా ఇంట్లో కొంచెం రొటీన్ చికెన్ అన్న బోర్ ఫీల్ కాకుండా ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. సో దాంట్లో నేనైతే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎంత సరిపడంత అయితే వేసుకోండి. నేనైతే 2.5 వేసుకున్నా. అలాగే కొద్దిగా కారం వేసుకున్నానండి, ఎందుకంటే 1/2 స్పూన్ అట్లా వేసుకున్నా కారము. మీకు వద్దా మాకు మిర్చి కారం సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేసుకోండి కారాన్ని. మేము కొంచెం నార్మల్గానే కారం తింటాం కాబట్టి వేసుకున్నాను అనమాట. సో వేసుకొని దాన్ని 2-3 నిమిషాలు అలానే ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. చికెన్ ఉడకాలి కదా, దానికోసం అనేసి యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా మూత పెట్టుకున్నాను నేను. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూస్తున్నాను ఈ రకంగా అయితే ఉడికిపోతుంది. సో దీంట్లో నేను 1 స్పూన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోనే నాకు ధనియాల పొడి కూడా మిక్స్ అయ్యి నేను మిక్సీ చేసుకుంటా ఎప్పుడైనా మసాలా. సో అది వేసుకుంటాను సపరేట్గా. ధనియాల పొడి అయితే వేసుకోను. అది వేసుకొని మనం మళ్ళీ కలుపుకొని మళ్ళీ మిగతా ప్రాసెస్ కోసం ఉడికించుకుందాం. సో నేను ఇంకా మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇలా ఉంది కర్రీ. సో దీంట్లో నేనైతే ఇప్పుడు ఒక పెద్ద టమోటా అయితే యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను మూత పెట్టి. సో అది కూడా ఉడికిపోయినట్లే, మనకు ఆయిల్ కూడా పైన తేరిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఇంకా ఫైనల్ స్టేజ్ కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కలపకుండా అలానే మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఏం కర్రీ? చికెన్ కరివేపాకు గ్రేవీ కర్రీ. సో యమ్మీ టేస్ట్ వచ్చింది. సో నేనైతే మా వారికి వడ్డిస్తాను. అప్పుడు జరిగేది ఎలా ఉందో ఒకసారి అయితే మీరు చూడండి. చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది మా పిల్లలతోని.
మిస్ అవ్వకుండా చూడండి. సో నేను మా వారికి అయితే వేసిచ్చాను. తనకి ఆఫీస్ టైం అవుతుంది, సెకండ్ షిఫ్ట్ అన్నమాట. సో తనకి వేసిస్తే పిల్లలు మాత్రం నాకు పెట్టు డాడీ చికెన్ అన్నది ఆయనను తిననివ్వకుండా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు తింటూనే ఉన్నారు. తను కూడా ఏం విసుగు చెందకుండా పెడుతున్నాడు. టేస్ట్ మాత్రం ఆయనకన్నా ముందు వాళ్ళే చెప్పారనుకోండి బాగుంది అనేసి. సో ఇంకా తనైతే ముందు వెళ్ళాలి కదా అని తనకైతే వడ్డించేశాను. తర్వాత ఇక పిల్లలకి కూడా వడ్డించేసి ఇచ్చేసాను. సో మా పాప రియాక్షన్స్ చూడండి. మా వారు ఓకే బాగుందంట. సూపరా, వావ్. నాకేది లెగ్ పీసులు 2 మీరే వేసుకున్నారు. మరి పెద్ద లెగ్ పీస్ ఇస్తావా? సరే తినండి, కూర్చొని తినండి, కింద కూర్చొని తినండి మంచిగా తినండి. ఫాస్ట్గా తినాలి, ఓకేనా? ఇక్కడ అన్నం అంటే లక్కీ, నువ్వు బాగా ఎక్స్ప్రెషన్ పెడతాను. నిజంగా బాగున్నదా? అవునా? అయ్యే, ఓకే. నీ కటింగ్ బాగుందా? డోరామేనా? సో మీకు కానీ నా కరివేపాకు చికెన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.